ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన దుమ్ము రేపింది. ఎంతో కీలకమైన టాస్ ఓడిపోయినప్పటికీ కూడా అద్భుతమైన బౌలింగ్, అంతకంటే అద్భుతమైన బ్యాటింగ్తో టీమిండియా చాలా సులువుగా దాయిది పాకిస్తాన్ను మట్టి కరిపించింది. 242 పరుగుల టార్గెట్ను కేవలం 42.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే విరాట్ కోహ్లీ సెంచరీ. మ్యాచ్ ఆసాంతం టీమిండియా ఇన్నింగ్స్కు మూల స్తంభంలా నిలుస్తున్న కోహ్లీ చివరి వరకు క్రీజ్లో ఉండాలని ముందే ఫిక్స్ అయినట్లుగా ఆడాడు. కాస్త స్లోగా ఆడినప్పటికీ ఆ బ్యాటింగ్ స్టైల్ పిచ్ కండిషన్కు తగ్గట్లు ఉంది. మొత్తంగా 111 బంతుల్లో 7 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు పూర్తి చేసుకుని తన కెరీర్లో 82వ సెంచరీ, వన్డేలో 51వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే టీమిండియా విజయానికి దగ్గరవుతున్న తరుణంలో కోహ్లీ కూడా సెంచరీకి దగ్గరవుతున్న క్రమంలో అసలు సెంచరీ పూర్తి చేస్తాడా లేదా అనే టెన్షన్ అభిమానులకు ఎక్కువైపోయింది. పాకిస్తాన్పై మ్యాచ్ గెలిచిన ఆనందం కంటే కోహ్లీ సెంచరీ పూర్తి చేస్తున్నందుకు క్రికెట్ లోకం సంబరాలు చేసుకుంది. పాక్పై విజయం కంటే కోహ్లీ సెంచరీ స్పెషల్గా మారింది. అది విరాట్ కోహ్లీ రేంజ్. అయితే కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ పాకిస్తాన్కు ఓటమినే కాదు, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపు నిష్క్రమించేలా చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ మీడియాలో విరాట్ కోహ్లీపై ప్రశంసలు, పాకిస్తాన్ టీంపై విమర్శల వర్షం కురిసింది. ఇప్పుడనే కాదు, పాకిస్తాన్తో ఎప్పుడు మ్యాచ్ ఉన్నా కూడా విరాట్ కోహ్లీ తన 100% ఇస్తాడు. 1-6 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు తప్పితే పాక్తో మ్యాచ్ అంటే కోహ్లీకి పూనకాలే. అందుకే విరాట్ కోహ్లీ తన జట్టు ఓటమికి కారణమవుతున్న కోహ్లీ ఆటకు పాకిస్తాన్ మొత్తం ఫిదా అవుతోంది. తాజాగా ఆదివారం మ్యాచ్ తర్వాత సోమవారం పాకిస్తాన్ మీడియా మొత్తం కోహ్లీకి కేజీఎఫ్ లెవెల్లో ఎలివేషన్స్ ఇచ్చాయి. పాకిస్తాన్ను మరోసారి ఓడించాడు కింగ్ కోహ్లీ, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ ఇండియన్ మీడియాను మించి పాక్ మీడియా విరాట్ను పొగిడింది. డాన్ అనే పాకిస్తాన్ ఇంగ్లీష్ పేపర్లో అయితే కోహ్లీని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అభివర్ణిస్తూ భారత్ పాక్ రైవలరీలో ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్లను మించి విరాట్ కోహ్లీ ప్రభావం చూపిస్తున్నాడంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. నిజానికి ఇండియా పాకిస్తాన్ తలపడిన అన్ని మ్యాచ్లను కలిపి చూస్తే మనపై పాక్కే మంచి రికార్డు ఉంది. గతంలో ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వఖర్ యూనిస్ లాంటి వాళ్ళు కూడా ఇండియాపై మంచి ప్రదర్శన చేసేవారు. వారికి భారత్పై మంచి రికార్డు ఉంది. కానీ వారిని కూడా కోహ్లీ దాటేశాడని, ఇండియా పాక్ రైవలరీలో కోహ్లీ అంత గొప్పగా ఆడే ప్లేయర్ 2 దేశాల్లోనూ లేడంటూ కోహ్లీని ఆకాశానికి ఎత్తేశారు.